184వ సంవత్సరముగా ఈ సువార్త దినాన్ని మనము ఆరాధనగా జరుపుకుంటూ ఉన్నాం. సంఘస్థులు సభ్యులందరూ కూడా గమనించుకొని త్వరగా సిద్ధపడి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహాపరిశుద్ధుడ, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, పరమట్ల మందు ఆశ్చర్యుడిగా ఉన్న గొప్ప దేవ, నీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. గడిచిన సంవత్సరము 2024 జూలై 31వ తారీఖు గాస్పల్ డే జరుపుకున్నాం. మళ్ళా ఈ సంవత్సరము 2025 జూలై 31వ తారీఖున అయ్యో తండ్రి ఫాదర్గా పిలువబడుతూ రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్యాటిక్ అయ్యర్ గారు జర్మనీ దేశంలో జన్మించి అమెరికాలో పెరిగి భారతదేశానికి అలాగే ఆంధ్రదేశానికి మరి ఆయన తెలుగు రాష్ట్రాల్లో సువార్తను ప్రకటించిన గొప్ప రోజే ఈ యొక్క సువార్త దినము జూలై 31వ తారీఖు. మరింత గొప్ప రోజు, మా జీవితాలు వెలుగును చూసిన రోజు, మేమందరం కూడా వెలుగు మార్గంలో నడిచిన రోజు, మా జీవితాలకు వెలుగును అందించిన రోజు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన చేసిన గొప్ప త్యాగము, ఆయన ఏ రీతిగా ఆరోహణమయ్యే సమయంలో శిష్యుల్ని పిలిచి మీరందరూ కూడా సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఆజ్ఞగా జారీ చేసిన గొప్ప విధానంలో ఆయా శిష్యులు ఎంత గొప్ప త్యాగముతో వారు హతసాక్షులుగా మారి సువార్తను అందించారు. ఖండాలకు చేరి అలాంటి గొప్ప విధానంలోనే ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫ్యాటిక్ అయ్యర్ గారు కూడా 12,000 మైళ్ళ దూరం నుంచి మా యొక్క తెలుగు రాష్ట్రాలకి చేరి గుంటూరు మహాపట్నంలో మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన రోజుగా ఈ మహా రోజును మేమందరం కూడా సువార్త దినముగా ప్రార్థనలో ఆరాధనగా జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ గొప్ప రోజు లోకమంతా కూడా ప్రకటించిన రోజు కనుక ప్రతి ఒక్కరిని నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన మా హృదయాలకి ఎంతో ధన్యకరమైన రోజు, సువార్తను ప్రకటించిన రోజు, మాకు దేవుడు అంటే తెలిసిన రోజు, వెలుగు అంటే ఏదో మాకు తెలిసిన రోజు, వెలుగు మార్గం ఏదో తెలిసిన రోజు కనుక ప్రతి ఒక్కరు కూడా వారి వారి బాధ్యతగా దేవుని సన్నిధికి రావాల్సిన బాధ్యత వారిపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని, ఈ ఆరాధనతో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 103వ కీర్తన చిన్న కీర్తన పుస్తకించి రండి రండి యేసు కీర్తన. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, యేసుని పిలుపు వినియోనింక యోచింపారేలా, యేసుని పిలుపు వినియోనింక యోచింపారేలా, అవనిలో చట్లపాలైన అవనిలో చట్లపాలైన
యేసును రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును. నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమును. నేను గాక ఇంకెవ్వరు లేరని నేను గాక ఇంకెవ్వరు లేరని ఎంచి చెప్పిన యేసుని యొద్దకు ఎంచి చెప్పిన యేసుని యొద్దకు రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. వీరులమయ జయ వీరులమయ మనకుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకించి వీరులమయ జయ వీరులమయ. వీరులమయ జయ వీరులమయ మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. వీరులమయ జయ వీరులమయ మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. వీరులమయ జయ వీరులమయ మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. మాంసలోకమి సాచి హింసపరచిన మాంసలోకమి సాచి హింసపరచిన మము ధ్వంసము చేయబడిన విడమయ. మము ధ్వంసము చేయబడిన భజను విడమయ. వీరులమయ జయ వీరులమయ మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. పరమ గురువకు యేసు ప్రభువు ఆజ్ఞను. పరమ గురువకు యేసు ప్రభువు ఆజ్ఞను. మగు త్వరగా ప్రజకు బయలుపరచు పటులమేమయ. త్వరగా వరకు బయలుపరచు పటులమేమయ. వీరులమయ జయ వీరులమయ మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. అతి దుష్ట ద్రోహులు మమ్ము వెదల పెట్టిన అతి దుష్ట ద్రోహులు మమ్ము వెదల పెట్టిన నీ చుట్టి సువార్త కొనకింత సిగ్గుపడమయ. మా స్తుతి సువార్త కొనకింత సిగ్గుపడమయ. వీరులమయ జయ వీరులమయ మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. భూలోకనాథులు చలపోరు సల్పిన భూలోకనాథులు చలపోరు సల్పిన మా వేలుపుటకు ప్రాణమైన పెట్టువారము. మా వేలుపుటకు ప్రాణమైన పెట్టువారము. వీరులమయ జయ వీరులమయ మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. మా వైరి జంప యుద్ధమాడు శూరులమయ. రండి సువార్త సునామముతో Yes.
థ్యాంక్ యూ. తర్వాత అయ్యరు మీ వంటి వారెవరు? 642వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 642వ కీర్తన. ఓ సంఘమా సర్వంగమా పరలోకరాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతి నరక చింతించబడు. ఓ సంఘమా ప్రియుమా రాణి ఓ మీరు పాపరాజ్యంలో స్వర్ణ వివర్ణ సంధానతో వీణా వాద్య తరంగాలతో
1, 2, 3.
నామమున ఆమేన్. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం చెప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నా. ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నా. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారి నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయకపోకను వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవనంలో నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ ప్రత్యేకమైన సువార్త దినం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. దయచేసి ఎవరైనా వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు. ఈ దినంపై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠభాగంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుంచి 20 వరకు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళారు. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పను. ఇంతటి వాక్యం ప్రత్యేకమైన పాట ఫాదర్ హయ్యర్కు మాధు నీరాజన. ఫాదర్ హయ్యర్కు మాధు నీరాజన. ఫాదర్ హయ్యర్కు మాధు నీరాజన మౌనమనవించే ఈ సువార్త దినం. ఫాదర్ హయ్యర్కు మాధు నీరాజన మౌనమనవించే ఈ సువార్త దినం. ఫాదర్ హయ్యర్కు
యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రియ దేవుని సంగమా దేవులారా, మరి యొక్క ప్రాముఖ్యమైన సమయము 184వ సువార్త దినముగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. 183 సంవత్సరాలు నిండి 184వ సంవత్సరంలోకి ప్రవేశించున్నాం. ఎందుకు ఈ సువార్త దినాన్ని మనం జరుపుకుంటున్నామో, ఎందుకని ఈ యొక్క సువార్త దినాన్ని ఆరాధనగా మనందరం జరుపుకుంటున్నామో చాలా ప్రాముఖ్యమైన రోజుగా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండేవో, భయంకరమైన క్షుద్ర పూజలు, ఎంతో భయంకరమైన వేరే వేరే పూజల ద్వారా చెట్లకు పుట్లకు ప్రతిదానికి కూడా మృక్కుతూ ఎంత అన్యజనులుగా జీవించే భయంకరమైన రోజులు. అలాంటి రోజుల్లో డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయ్యర్ గారు, జర్మనీ దేశంలో పుట్టిన అయ్యర్ గారు, అమెరికా దేశంలో పెరిగి పెద్దవాడై చదువు కూడా అక్కడే చదువుకొని పాస్టర్ వృత్తిగా చేపట్టి మన భారతదేశానికి, మన ఆంధ్రప్రదేశ్కి, గుంటూరు ప్రాంతానికి వచ్చి సువార్తను అందించిన గొప్ప రోజే ఈ సువార్త దినముగా మనందరం కూడా జరుపుకుంటున్న గొప్ప విధానం. ఎందుకంటే అప్పుడు ఎవరికి కూడా మా బైబిల్ అంటే తెలియదు, యేసుక్రీస్తు వారంటే తెలియదు. ఎంత భయంకరంగా ఉన్న రోజుల్లో మరి దేవుని సువార్తను అందించడానికి అంత దూర ప్రాంతం నుంచి వచ్చిన అయ్యర్ గారు ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటాడో ఈరోజు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. అందుకని ఆయన పుట్టినరోజు కానీ ఆయన చనిపోయిన దినాన్ని కానీ మనం ఆచరించుకోవట్లేదు. వ్యక్తిని ఆరాధించే విధానము మన సంఘంలో లేదు. ఒక్క దేవుడు తప్ప ఎవరిని కూడా మనం పూజించిన వారము కాదు. కాబట్టి ఈరోజు అయ్యర్ గారు జన్మదిన వేడుక కాదు, మరణించిన రోజు కాదు, సువార్తను ప్రకటించిన రోజు. అందుకనే ఎంత ప్రాముఖ్యమైన ఈ గొప్ప రోజులో ఈరోజు మనందరం కూడా ఇంత గొప్ప పర్వదినాన్ని జరుపుకుంటున్నాం. నేను దేవుని వర్తమానము, దేవుని యొక్క మాట తెలియని రోజుల్లో ఇంత దూరం వచ్చి మనకి దేవుని వాక్యాన్ని అందించాడంటే, ఈరోజు మనం ఇంతగా క్రైస్తవులుగా మారిపోయామంటే ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే మనం తెలియని వారిగా ఉండి ఈ మధ్య దేవుని తెలుసుకున్న వారిగా ఉన్నా. మరి ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుంది ఆ రోజులు. అలాంటి సందర్భంలో దేవుని వాక్యాన్ని అందించిన మొట్టమొదటి క్రైస్తవ తీశారిగా ఉన్న ఫాదర్ అయ్యర్ గారు. ప్రియారా, అందుకని ఈరోజు ప్రాముఖ్యమైన ఈరోజు మరి ఫాదర్ అయ్యర్ గారు నుంచి మనం గుర్తు చేసుకునే ముందు మన వాక్యాన్ని కూడా మనం తెలుసుకుందాం. చూడండి, మూల వాక్యంగా చూసినట్లయితే యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ప్రియ దేవులారా, మూలవాక్యం మనం చూసినట్లయితే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూడండి, ఎలాంటి స్థితిలో మనం జీవిస్తున్నాం. చీకటిలో నడుచువారిగా మనం ఉన్నాం, వెలుగు లేని వారిగా మరణఛాయలతో ఇక మనకు మరణమే శరణ్యము అంటూ మనం జీవిస్తున్న రోజులుగా గడుపుతున్న రోజుల్లో ఒక వెలుగుగా, ఈరోజు వెలుగు దూతగా, మా దేవుని పంపిన వర్తమానికుడిగా ఫాదర్ అయ్యర్ గారు మన దగ్గర చేరిన గొప్ప సందర్భం. అందుకని దాన్ని చదువుకున్న పాఠ్య భాగంలో మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మరి ఏ విధంగా మనం చదువుకున్న వాక్యం అది 16 నుంచి 20 వచనాల్లో శిష్యులని దేవాది దేవుడు ఏ విధంగా నడిపించాడో మనకు తెలుసు. అలాంటి శిష్యులని చివరి రోజుల్లో మా యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యే సందర్భంలో వారికి ఒక గొప్ప ఆజ్ఞను యేసుక్రీస్తు వారు అందించాడు. ఏమిటనగా చూడండి, అక్కడ 19వ వచనంలో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చు
నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియరా, చూడండి ఎంత గొప్ప ఆజ్ఞను దేవుడు అనుగ్రహించాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, జగత్తు పునాది వేయబడక మునిపే అనగా ఆది కాలంలోనే ప్రభువు తన సంకల్పం చొప్పున త్రిత్వములో ఏకత్వమైన తన ప్రియ కుమారుని ఈరోజు ఒక పాప భూయిష్టమైన ఈ లోకములోనికి పంపించిన దేవాది దేవుడు. చూసారా, జగత్తు పునాది వేయబడక మునిపే ఒక ఆది కాలంలో వచ్చే దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక, మా పాప భూయిష్టమైన ఈ లోకానికి మా యేసుక్రీస్తు వారిగా కుమారుడిగా పంపించిన ఈ యొక్క సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన నరుడు ఎలాగా జీవిస్తున్నవారు, నరులను తన సొంత సొంతుగా చేసుకునేందుకు మరి దేవాది దేవుడు ఏర్పాటు చేసిన ఒక ప్రణాళికను ఈరోజు మనందరం కూడా గుర్తు చేస్తున్న గొప్ప విధానం. కాబట్టి మరి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు మరి ఎందుకు వచ్చాడు? పరలోకములో వేల వేల సైన్య సమూహాలతో కొనియాడబడుతూ దేదీప్యమైన కాంతులతో వెదజల్లబడుతూ జీవించే ఆ పరలోకములోంచి దిగి వచ్చిన యేసుక్రీస్తు వారు ఈ చీకటి రాజ్యంలోకి ఎందుకు వచ్చాడు? మరణాఛాయ కలిగిన ప్రజల మధ్యకు ఎందుకు వచ్చాడు? ప్రియా దేవులారా, కాబట్టి మా ఈ లోకములో పాపము లేకుండా పరిశుద్ధంగా ఎలాగా జీవించాలో నేర్పించి మనం ఆయన అడుగుజాడలో నడవాలన్నదే దేవుని ఆశయం, దేవుని యొక్క సంకల్పం. కాబట్టి ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకు చూపించిన యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యే సందర్భంలో ఏ మాత్రం కూడా నిన్ను నన్ను ఎడబాయకుండా విడవకుండా ఎంత గొప్ప శక్తివంతులుగా శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడో గమనించాలి. అందుకనే మొట్టమొదటి కూడా శిష్యుల్ని వెంటాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. మొట్టమొదటిగానే ఏమన్నాడు? ఆ చేపలు పడుతున్న వారందరినీ కూడా, అయ్యా రండి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టు జాగ్రత్తగా నేను చేస్తానని ఇలాంటి వాగ్దాన ప్రకారంగా వారిని నడిపించాడు. శిష్యులందరూ కూడా ఎన్నిసార్లు తొట్టుబాటు పడ్డారో మనకు తెలుసు. ఎందుకని? మా జగడ పడుతున్నారు వారిని, వారిలో ఉన్న తప్పిదాన్ని తీసివేయాలి, వారిలో ఉన్న ప్రతిదాన్ని కూడా తీసివేసి శక్తివంతులుగా మార్చాల్సిన బాధ్యత యేసుక్రీస్తు వారికి ఉంది కనుక ఆయన ఆరోహణమైన సమయంలో. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, దేవుళ్ళారా, మనాడు శిష్యులని మన దేవుడు నడిపించిన మార్గం ఎలా ఉందో మనందరికీ తెలుసు కదా. ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క తప్పిదాన్ని బయటపెట్టాడు దేవుడు. వారిలో ఆ తప్పిదాలు పూర్తిగా తొలగి వారు ఎంత పరిశుద్ధమైన బలమైన వారిగా దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత చివరిగా ఆయన ప్రయాణం అయ్యే సమయంలో చూడండి ఆయన ఎలాగ పిలిచాడో ఆ 16వ వచనంలో చెబుతున్న మాటలే. చూడండి, 11 మంది శిష్యులు యేసు తమ నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళేది. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి ఎదుకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడుచున్నది. ప్రియమరా, చూడండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి నేను పరలోకానికి వెళుతున్నాను కనుక ఇదిగో మిమ్మల్ని సిద్ధపరిచే విధంగా మిమ్మల్ని ఇప్పుడే తీర్చిదిద్దించాను. కాబట్టి మీరందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని గొప్ప ఆజ్ఞతో కూడిన మాటలు ఈరోజు దేవాది దేవుడిగా యేసుక్రీస్తు వారు ఒక ఆజ్ఞను వారికి జారీ చేసిన సందర్భం. మా దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించే వారిగా ఈరోజు మనం జీవిస్తున్నామా? కానీ ఆనాడు శిష్యులందరూ కూడా మా ఆజ్ఞను పాటించారు కనుకనే ఖండాంతరాలు కూడా ప్రయాణం చేశారు. వారందరూ కూడా ఇంకా అత సాక్షులుగా మారిపోయారు. మా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. అందరూ కూడా మా ఏ రీతిగా చనిపోయారో సమయం లేదు కనుక, ఒక్కొక్కరు ఎలాగా వర్ణించారో చెప్పడానికి సమయం లేదు కనుక ఒక ఉపవాసకుడిలో వారి గురించి 12 మంది ఆ శిష్యులు ఎలాగా చనిపోయారో, తర్వాత మరొక శిష్యులు చేరిన తర్వాత కూడా అతను కూడా ఎలాగా సాక్షిగా మారాడో ఒకరోజు చెప్పుకుందాం. చూడండి, ఎంత త్యాగంతో మా సువార్తను అందించడానికి ఎంత దూర ప్రాంతానికి వెళ్ళారు వారు. ఎన్ని దేశాల్లో ప్రయాణం చేసిన వారికి ఉన్నారు. వారిలోనే ఒక శిష్యుడు ఎవరు? పరిశుద్ధుడైన తోమా.
మన దగ్గరికి చేర్చబడ్డ విధానం. ఎప్పుడు జూలై 3వ తారీఖున ప్రియరా మరి అక్కడ కేరళ ప్రాంతం దగ్గరికి ప్రయాణమై అక్కడ నుంచి చెన్నై ప్రాంతానికి వచ్చి ఎంతో గొప్ప సువార్తను అందించిన గొప్ప రోజు, భారతదేశ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకున్న గొప్ప రోజు. చూడండి, అదే స్ఫూర్తితో నెలకొన్న ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ గారు మరి ఎంత గొప్ప విధానంలో ఆ ఆజ్ఞను పాటించిన వాడిగా ఉన్నాడు కనుక అదే మార్గంలో నడిచి ఈరోజు జూలై 31వ తారీఖున 1842వ సంవత్సరంలో జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ గారు మన గుంటూరు మిషన్ స్థాపించిన గొప్ప సందర్భం. దాన్ని ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘముగా పిలువబడుతున్న గొప్ప విధానం. ప్రేమరా, కాబట్టి ఆయన జీవితము ఎంత గొప్ప జీవితముగా ప్రారంభించిన సమయము ఏమీ లేనివాడు కాదు, బాగా ఉన్నవాడే. కానీ ఎందుకు ఈరోజు ఆ స్వార్థ పరిచయం కొరకు ఇంత దూరం వచ్చాడు, అంతగా ప్రయాసపడ్డాడు అంటే దేవుని ఆజ్ఞను పాటించిన వాడు. అందుకనే జూలై 10, 1793వ సంవత్సరంలో జర్మనీలోని హెల్మ్స్టెడ్ లో జన్మించిన ఫాదర్ అయ్యర్ గారు మా రెండవ కుమారుడుగా జన్మించిన సందర్భం. ఎవరికనగా జోహన్ హెన్రిచ్ గాడ్రిచ్ అయ్యర్ అనే తల్లిగా ఫెడరిక్ సోఫీ జోహానే వాగనర్. మరి తల్లిదండ్రులిద్దరు కూడా వారు ఏ వ్యాపారం చేసేవారు? ఫరియర్ అనగా ఉన్ని వ్యాపారం. వారు చక్కగా ఆ ఉన్నితోటి టోపీలు కుట్టి మంచి వ్యాపారం చేసే వర్తకులు వారు తల్లిదండ్రులుగా. అలాంటి గర్భాన రెండవ కుమారుడుగా జన్మించిన వాడే ఫాదర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ అయ్యర్ గారు. ప్రియా దిల్మరా, ఇతని ముద్దు పేరు ప్రిన్స్. ముద్దు పేరేంటి? ప్రిన్స్. ముద్దు పేరు పిలువబడుతున్న విధానంలో అతను యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ప్రయాణమైన సందర్భం. చూడండి, 24వ ఏటలో యవన ప్రాయదశలో ఒక ప్యారిస్ పాస్టర్ గారుగా ఏర్పాటు చేయబడిన గొప్ప విధానం. ప్రియమరా, 24వ సంవత్సరం అంటే ఇంచుమించు 1817వ సంవత్సరంలో ఆయన పాస్టర్ గారుగా తర్ఫీదు పొందుకున్న గొప్ప సందర్భం. కాబట్టి అంతకుముందు ఏం జరిగింది? నెపోలియన్ యుద్ధాల కారణంగా అమెరికాకు ఫిలడెల్ఫియాకు వలస వెళ్ళారు. అక్కడ వేదాంత విద్యను చదివి 1816వ సంవత్సరంలో సామాన్య బోధకునిగా లైసెన్స్ పొందిన తర్వాత చూడండి 1817వ సంవత్సరంలో పర్మనెంట్ పాస్టర్ గారుగా ఏర్పడిన సందర్భం. ఆ సందర్భంలో 1820వ సంవత్సరంలో లూథరన్ చర్చిలో ఆయన పరిపూర్ణమైన పాస్టర్ గారుగా ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి వారు ఏ విధంగా నడిపించబడే విధానంలో ఒక పాస్టర్ గారు వివాహం కావాలి, పాస్టర్ గారికి వివాహం కాకుండా పాస్టర్ గారు ఉండకూడదు. అందుకని మా వివాహం నేను చేసుకోవాలి అనే ఖచ్చితమైన విధానంలో ఉండగా అక్కడ ఏం జరిగింది? శ్రీమతి కెప్టెన్ వెబ్బులు వారి యొక్క కుమార్తెగా ఫిలడెల్ఫియా వాసులుగా ఉన్న వారి కుమార్తె మేరీ వెబ్గాష్ 30 సంవత్సరాలతో ఉన్న వయస్సు, చాలా పెద్ద వయసుతో ఉన్న ఆ యొక్క విధవరాలని పెళ్లి చేసుకున్నాడు ఫాదర్ అయ్యర్ గారు. ఆల్రెడీ ముందు వివాహమై ఇద్దరు బిడ్డలు ఉన్నారు. అయినా కానీ ఎంతగా ఆ గొప్ప విధానంలో దేవుల్లో ఉన్న ఆ స్త్రీని వివాహం చేసుకోవడానికి సిద్ధపడి ఆ వివాహం చేసుకొని మరి ఏ విధంగా ఆ యొక్క అయ్యర్ ద్వారా 5 బిడ్డల్ని కలిగిన సందర్భం కూడా. వారిలో సోనీ, కార్ల్ హెన్రీ, మేరియాన్, హెన్రిటా, ఎల్జాద్రియా ఫిలిప్స్ అని 5 సంతానము కలిగిన విధానంలో మా యొక్క స్వార్థ పరిచయంలో ఉన్నప్పుడు దక్షిణ అమెరికా వెళ్ళినప్పుడు 2 కుమారులు 2 బిడ్డలు మరణించారు. మేరియా, ఎల్జాద్రియా ఫిలిప్స్ ఇద్దరు కూడా మరణించారు. ఎందుకని? తండ్రి స్వార్థ పరిచయంలో ప్రయాణమై ఉన్నాడు. 11 సంవత్సరాలు ఎడబాటు. మా తల్లి ఎంతో కష్టపడి వారిని పెంచుతూ ప్రాంతంలో బలమైన బిడ్డగా ఎదుగుతూ మరి బిడ్డల యొక్క మరణాన్ని కూడా వారు గుర్తు చేసుకోలేని విధానంలో సువార్తను అందించిన గొప్పవారుగా గుర్తు చేసుకోవాలి. అనుకుంటామేమో, అయ్యో పిల్లలు మరణించే విధంగా సువార్త సేవ చేయటం ఏంటి అనుకోవచ్చేమో. అంత ప్రాముఖ్యంగా ఉంది సువార్త. నీ తల్లినైనా తండ్రినైనా అన్నదమ్ములైనా కానీ నువ్వు ఏ విధంగా వారి గురించి ఆలోచన చేయవద్దని యేసుక్రీస్తు వారి సందర్భంగా చెప్పిన సందర్భం. అంటే చనిపోవటం అనే మాట కాదు, కానీ మా దేవుని సువార్త ప్రాముఖ్యాన్ని గురించి చెప్తున్నాడే కానీ అయ్యో బిడ్డలు చనిపోయినా పర్లేదు అనుకునే మాట కాదు. చనిపోయే విధంగా సువార్త చేస్తే మరి బిడ్డలందరూ కూడా గమనిస్తారు కదా.
అదేలాగా దేవునికి ఇష్టమా అనుకోవచ్చేమో. కాదు ప్రియమురా, అంటే దేవుడి ప్రాధాన్యత ఏ విధంగా ఇవ్వాలో చెప్పే వాక్యమే ఈరోజు గుర్తు చేసే విధానం. అందుకనే మా పశ్చిమ అమెరికాలో సేవ చేసే సందర్భంలో 11 సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు. ఆ సందర్భంలో మా ఇద్దరు బిడ్డలు కూడా మరణించారు. అలాంటి సందర్భంలో చూడండి, ఆ యొక్క 20 సంవత్సరంలో మరి పాస్టర్ గారుగా వెళ్ళి అమెరికాలో సేవ చేస్తున్న సందర్భము. అదే విధంగా 1848వ సంవత్సరంలో పెన్సిల్వేనియాలో మినిస్టీరియం ఆయన మొదటి మిషనరీగా, మొదటి మత బోధకుడుగా నియమించి అక్కడి నుంచి ఆయన భారతదేశాన్ని పంపించాలని వారు ఆలోచన చేశారు. దాని ముందుగా ఏం చేశాడు? సంస్కృతాన్ని నేర్చుకున్నారు, ఇంకా మెడిసిన్ కూడా చదువుకున్నాడు. ఎందుకంటే మా బిడ్డలు అనారోగ్యంతో మరణించారు కదా. అయ్యో, ఎంతో మంది అనారోగ్యంతో మరణిస్తున్నారు కనుక ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనది. సంస్కృతం నేర్చుకున్నాడు, మెడిసిన్ కూడా చదువుకొని భారతదేశానికి బయలుదేరిన గొప్పవాడుగా హయ్యర్ గారు ఉన్నారు. అందుకని గుంటూరులో మా మిషన్ ప్రారంభించే గొప్ప సమయంలో జూలై 31, 1842వ సంవత్సరంలో గుంటూరుకు చేరుకున్న గొప్ప విధానంలో ఈరోజు హెన్రీ స్టోక్స్ అనే కలెక్టర్ ద్వారా ఈ యొక్క గుంటూరుకి పరిచయం చేసిన సందర్భం. ఆ సందర్భంలో ఎన్ని విద్యాలయాలు స్థాపించాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మాకు ఖచ్చితంగా చదువు ఉండాలి కదా. మరి ఆ చదువు కొరకే మొట్టమొదటి ఆడపిల్లల కాలేజీ స్కూల్ని ఏర్పాటు చేశాడు. అదే ఈరోజు ఏసీ కాలేజీగా, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీగా ఏర్పాటు చేయబడిన విధానం. అమ్మా, ఆ రోజు ఏమన్నా ఉన్నాయా? ఏ స్కూల్ ఉన్నాయా? ఎక్కడైనా చదువు చెప్పేవారు ఉన్నారా? చూడండి, 184 సంవత్సరాల క్రితము మా విద్యాలయాలు స్థాపించారు. అలాగనే డాక్టర్స్ లేక ఈయన ఒక్కడే డాక్టర్ గా ఉన్నారు. ఎవరు? హయ్యర్ గారు మెడిసిన్ చదువుకున్నాడు కనుక స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చేవారు కాదు. అయ్యో, మేము మగవాడి దగ్గరికి మేము ఎలాగ వస్తాం అని ఎంతో మంది మరణించిన సందర్భంలో ఎంత గొప్ప విధానంలో మరి హయ్యర్ గారు అమెరికా దేశానికి వెళ్ళి మళ్ళా అన్నా షారా కుగ్లర్, మరి ఆమె 13 సంవత్సరాలు ఆమెని ఖచ్చితంగా నువ్వు రావాల్సిన దగ్గరికి సేవ చేయడానికని ఆహ్వానించిన మేరకు ఆమె వచ్చింది. ఈరోజు కుగ్లర్స్ హాస్పిటల్ ఉంది, చూసారా ఎంత దీనావస్థలో ఉందో కదా. ఒకప్పుడైతే ఎవరైనా కానీ హాస్పిటల్కి వెళ్లాల్సిన వారే, ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్లాల్సిన వారమే. ఎక్కడ హాస్పిటల్స్ లేవు. అలాంటి గొప్ప హాస్పిటల్ మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయడం అంటే మనకి అంత గర్వకారణం. కాబట్టి ప్రియ దేవులారా, ఈరోజు మన జీవితాన్ని ఆలోచన చేసుకొని మరి ఫాదర్ అయ్యర్ గారు ఎందుకు ఇంత దూరం వచ్చి ఆయన సేవలు అందించాడు? మా ఎన్ని సంస్థలు ఏర్పాటు చేశాడు, ఎన్ని విద్యాలయాలు, వైద్యశాలలు కట్టించాడు. ఆ పరిచర్య మన దేనికనగా దేవుని సువార్త ముందుకు సాగాలంటే ఇవన్నీ కావాలి. ఇవన్నీ కూడా ఉండాల్సిన బాధ్యతను గుర్తు చేసే సందర్భమే. అలాంటి విధానంలో మా 3 సార్లు అమెరికా వెళ్ళాడు, మళ్ళీ తిరిగి మన ప్రాంతానికి వచ్చాడు. అక్కడ నుంచి మా రాజమండ్రి కూడా వెళ్ళి, రాజమండ్రిలో కూడా మన నూతన సంఘాన్ని అక్కడ ప్రేరేపితం చేసి వారిని జతపరిచి అక్కడ కూడా చాలా గొప్ప సంఘాలుగా ఏర్పాటు చేసిన గొప్ప విధానం. అందుకని రీఆర్గనైజ్ చేశాడు అక్కడికి వెళ్ళి రాజమండ్రి. ఇప్పుడు 3వసారి ప్రయాణం ఇచ్చిన తర్వాత 1869వ సంవత్సరంలో, అప్పుడు వయసు ఎంత అయింది? 77 సంవత్సరాలు. మా 77 సంవత్సరాల వయసులో అమెరికా ప్రాంతం నుంచి మళ్ళా రాజమండ్రి ప్రాంతానికి వచ్చి ఎన్ని సంఘాలు అక్కడ స్థాపించాడు. చూడండి, మన గుంటూరు తర్వాత రాజమండ్రిలో అన్ని సంఘాలు ఉన్నాయి. మా ప్రతి రాజమండ్రి మెయిన్ సెంటర్ లో మన దేవాలయం ఎంత చక్కగా ప్రతి ఆదివారం కూడా ఎంత సుందరంగా దేవుని వాక్యాన్ని తెలిసి చేసుకునే గొప్ప పట్టణంగా రాజమండ్రి. మా చుట్టుపక్కల ఎన్నో ప్రాంతాలు అలాంటి మా వయసులో ప్రయాణం చేస్తూ మా అలసిపోయాడు. చివరికి కాలేయ వ్యాధి ఆయన హృదయాన్ని ఎంతగా చేసినప్పుడు మా 80 సంవత్సరాల వయసుల సమయంలో ఆయన మరణించిన సందర్భాన్ని ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నారు. 1972లో ఫిలడెల్ఫియాలో లూథరన్ థియాలజికల్ మిషనరీలో చాప్లన్ గా, మత బోధకుడిగా ఏర్పాటు చేసే సమయంలో మాది అదే తర్వాత 1873వ సంవత్సరంలో 80 ఏళ్ల వయసులో ఆయన మరణించిన సందర్భం. ప్రియ దేవులారా, ఎన్ని ఊళ్ళకు ఆయన తిరిగాడు, ఎన్ని ప్రాంతాలకు ఆయన ప్రయాణం వెళ్ళాడు. ప్రతిపాడు, నల్లపాడు, సత్తెనపల్లి, పోలేపల్లి, కొల్లగొట్ల, గుడిపాడు, చీరాల, బాపట్ల, భీమవరం, ధవళేశ్వరం, రాజోలు, తల్లుపాడు, కోరుకొండ, కొవ్వూరు, పోలవరం, మార్కాపురం,
ఖమ్మం, దర్శాపేట, వినుకొండ, పల్నాడు, రెడ్డిచెత్తల, రేపల్లె, తెరాలి, ఏలేశ్వరం, తణుకు, పార్వతీపురం, రాజమండ్రి ప్రాంతాలు తిరిగి సేవ చేసిన గొప్ప విధానం. మన అంత సేవ ఎవరు చేస్తారు? 60 సంవత్సరాల సేవా పరిచర్య ఎంత గొప్పగా సాగి ఎన్ని సంఘాలు రోజు 5,000 ప్యారిష్లు ఏర్పాటు చేయబడ్డాయి, ఇంకా పెరిగాయి. ఈ లెక్కేసినప్పటికి 5,000 ప్యారిష్లు ఏర్పాటు చేయబడ్డాయి. 25 లక్షల మంది నూతన క్రైస్తవులుగా మా ముద్ర వేయబడ్డ గొప్ప విధానం. కాబట్టి మన సంఘాన్ని అంత తేలిగ్గా మనం ఆలోచన చేసుకుంటున్నాం. నూతన సంఘం ద్వారానే ఈ యొక్క లోకమంతా కూడా, ఈ భారతదేశంలో కూడా ఎంత ప్రాచుర్యం. ఎందుకంటే తోమ గారు వచ్చి అక్కడ చేసినా కానీ నూతన సంఘం ద్వారానే మొత్తం వ్యాపించిన, మన భారతదేశంలో వ్యాపించిన గొప్ప విధానం. కాబట్టి మీరు తేలిగ్గా ఆలోచన చేయవద్దు. నూతన సంఘం అంటే ఎంత హీనంగా మీరు చూస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. 60 సంవత్సరాలు ఎంత గొప్ప సేవ చేశాడు, ఎంత గొప్ప పరిచయం చేశాడు. కాబట్టి దాన్ని తల్లి సంఘంగా ఎవరు కూడా దాన్ని తీసివేసుకోవాల్సిన వారిగా ఉండకూడదు. తల్లి సంఘాన్ని మనం మర్చిపోయే వారికి ఉండకూడదు. కాబట్టి ప్రియ మిత్రులారా, కుటుంబాన్ని కూడా మర్చిపోలేదు. ఎందుకంటే ఆయన మిగిలిన డబ్బంతా కూడా ఏం చేశాడు? తర్వాత 1000 ఫిలడెల్ఫియా సంఘానికి, $1000 విదేశీ మిషన్కి, $1000 అనాథాశ్రమానికి, ఇంకనూ వారి యొక్క మనవళ్ళ సంతానానికి, కుమారులకి, వారి బిడ్డలకి చాలా డబ్బు చక్కగా వారి పేరున ముందుగానే వీలునామా రాసి ఇంకా చెప్పాడు. ఏమని? అయ్యా మీరు తాగుడు కానీ సిగరెట్లు కానీ తాగితే ఈ డబ్బు మీకు చెందదు అని రాసి పెట్టాడు వీలునామాలు. ఏం రాశాడు? మీ తాగుడు కానీ సిగరెట్లు కానీ తాగితే ఈ డబ్బు మీకు చెందదు అని ముందుగానే వీలునామాలు రాసి పెట్టేసి మా మరణించిన గొప్పవాడుగా అయ్యర్ గారు. అంటే బిడ్డలు ఎంత పెద్దవారైనా చెడులోకి రాకూడదని చూడండి, ఎంత గొప్పగా దేవుల్లో ఎదిగిన వాడిగా ఈరోజు మనం అయ్యర్ గారి గురించి చెప్పుకునే సందర్భం. ప్రియమరా, అలాంటి గొప్ప విధానం ద్వారా ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ యొక్క మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 3 వచనాల్లో మనం చెప్పిన గొప్ప మాటలు అవి. ఏమిటని? మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చూడండి, సర్వలోకం కూడా ఈరోజు ప్రపంచ యావత్తు కూడా క్రైస్తవులే ఎక్కువ. భారతదేశంలో మనం అనుకుంటున్నామేమో చాలా తక్కువగా ఉన్నామని. ప్రపంచ దేశం అంతా కూడా క్రైస్తవులే ఎక్కువగా. కాబట్టి మనం ఈరోజు చాలా గుండె మీద ధైర్యంగా నా యొక్క క్రైస్తవ జీవితంలో అది గొప్పది అని ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకని యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞను ఎంతమంది సేవకులుగా ఈరోజు వస్తేనే ఇంత పరిచయం జరిగింది. కానీ మీ ద్వారా ఏ పరిచయం జరుగుతుంది? శిష్యులకే కాదు, శిష్యుల ద్వారా ఫాదర్ హైర్ గారు లాంటి వారు ఎంతమంది వచ్చారు? మరి వారి ద్వారా మనము కూడా శిష్యులమే. మరి మీ ద్వారా స్వార్థ పరిచర్య ఎలా జరుగుతుంది? ఎంతమందిని మనం మార్చామో ఆలోచన చేసుకోవాలి. అందుకనే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని మొదటి మాటగా మీ అందరూ కూడా గుర్తు చేసేద్దాం. రెండోది, చీకటిలో ఉండే వారికి వెలుగును అందించే వారిగా ఉండాలి. ఈ 2 అంశాలు మీరు గుర్తు చేసుకోవాలి. చీకటిలో ఉండి వారికి వెలుగును ప్రసరింపజేసే వారిగా మీరు ఉండాలి. ఎందుకంటే ఆనాడు మలాకి ప్రవక్త తర్వాత చీకటి రోజులు కమ్ముకున్నాయి కదా. ఎందుకని? దేవుని మాట వినపడలేదు. దేవుని వాక్యము ప్రవక్తలు ఎక్కడ కూడా సువార్తను ప్రవహించే వారిగా లేకుండా పోయారు. నిశ్శబ్ద రోజులు, చీకటి రోజులు. అలాంటి చీకటి రోజుల్లో యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చి మరణఛాయలో జీవించిన వారికి, చీకటిలో ఉన్న వారికి వెలుగుగా ఈ లోకములో దర్శనమిచ్చిన దేవాది దేవుడు. ఎందుకనగా మనందరం కూడా క్రైస్తవులుగా ఉండాలి. ఆ గొప్ప విధానమే ఈరోజు మన జీవితాన్ని మార్చిన గొప్ప సందర్భంలో మనము అందరం కూడా ప్రకటించిన సువార్తికులు ధన్యులుగా పిలువబడాలి. చూడండి, ఈరోజు మన అంశం అదే, ప్రకటించు మా సువార్తికులు ధన్యులు అనే అంశం. కాబట్టి ఈరోజు మనం కూడా దేవుని సువార్తను ప్రకటిస్తే ధన్యులమే. ఎంతమంది ఆ ధన్యకరమైన జీవితాన్ని పొందుకోగలం? కాబట్టి నీ ఇంటిని నడిపించుకోవాలి. మన ఇంటిలో నీ కుటుంబాన్ని దేవునిలోకి నడిపించే వారికి ఉండాలి. ఎందుకంటే 184 సంవత్సరాల క్రితము దేవుని వాక్యాన్ని తెలుసుకున్న మనందరం కూడా ఎంత గొప్ప క్రైస్తవులుగా ఉండాలి. ఈరోజు ఎంతమందిని దేవుని దగ్గర నడిపించాలి? ఒక్క సేవకులుగా వచ్చిన ఫాదర్ గారు ఇన్ని సంఘాలు స్థాపించి ఇంతమంది క్రైస్తవులుగా మార్చాడంటే అది నీకు సాధ్యం కాదా? మనకు సాధ్యం కాదా?
ఆలోచన చేసుకొని ప్రియ దేవుడా, ఇప్పుడే ప్రకటించిన స్వార్థికులు ధన్యులని యేసుక్రీస్తు వారే సెలవిస్తుండగా ఆ మాటలు స్వీకరించి సమస్త జనులకు శిష్యులుగా చేయడానికి మనం ముందుకు సాగాలి. మా చీకట్లో ఉన్న వారిని వెలుగులో నడిపించే క్రైస్తవులుగా మీరు ఉండాలి. అట్టి ధన్యకరమైన జీవితము మనం పొందుకోవాలని కోరుతూ మీకును మీ కుటుంబాలకును సదాకాలము దేవుడు తోడైండును గాక. ఆమేన్. ఈ సంఘము చూడమ్మా, యేసు దేహము సువిశేషలు ధరం సంఘ సౌధము సంఘటితమై సరాగాలతో కలిసి కట్టుగా వెలసినట్టుగా కలసి కట్టుగా వెలసినట్టుగా ఈ సంఘము యేసు దేహము సువిశేషలు ధరం సంఘ సౌధము సంఘపు పునాదులు భగ్నమైనను సంఘపు ప్రాకారం భంగమైనను సంఘపు పునాదులు భగ్నమైనను సంఘపు ప్రాకారం భంగమైనను సర్వశక్తిమంతుడేసు సాయముండగా సర్వశక్తిమంతుడేసు సాయముండగా కట్టుదాం మరల కట్టుదాం ఈ సంఘము యేసు దేహము సువిశేషలు ధరం సంఘ సౌధము పైశాచిక పీడల నిషిదాలు పారిపోవు మంత్రమే ప్రభువాక్ స్వతంత్రము నాదుడేసు చూపు సాధు మార్గము నాదుడేసు చూపు సాధు మార్గము కట్టుదాం మరల కట్టుదాం ఈ సంఘము యేసు దేహము సువిశేషలు ధరం సంఘ సౌధము వాక్యమే స్నేహిత ఐక్య మార్గము విశ్వాసమే మనలో విజయ శ్వాసగా యేసే మనకు మంచి కాపరిగా యేసే మనకు మంచి కాపరిగా కట్టుదాం మరల కట్టుదాం ఈ సంఘము యేసు దేహము సువిశేషలు ధరం సంఘ సౌధము అంతరంగ విద్యుత్ తరంగముగా సౌవార్ధిక దీప దివ్య తురంగముగా విజయ పదమునందు నిజ యాత్రికులమై విజయ పదమునందు నిజ యాత్రికులమై ప్రభంజనమై ప్రభుని పాడుదా కట్టుదా మరల కట్టుదా జయ 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 హో జయ 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 హో జయ 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 హో జయ 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 హో. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమ దేవులారా, ఎంతో దీవెనకరమైన ఈ గొప్ప సమయంలో ఫాదర్ జాన్ వెంకయ్య గారు మొట్టమొదటిగా సువార్తను మనకు అందించిన గొప్ప రోజు. మనందుకని ఈరోజు ఎంత ఘనంగా మనందరం కూడా ఈరోజు ప్రార్థనలో ఏకీభవించిన గొప్ప విధానము. కాబట్టి మనందరం కూడా చివరి ప్రార్థనలో ఏకీభిద్దాం. అయ్యగారు కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు, లేదా ప్రార్థన వాక్యమే చెప్పేవారు, ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కనుక మన చివరి ప్రార్థనలో మనం పాల్గొన్న తర్వాత మనకి మీకు గిఫ్ట్ ప్రదానోత్సవం ఉంది, గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. దయచేసి గమనించుకొని అందరూ కూడా మరి మీకు వచ్చిన వారికి తీసుకున్న తర్వాత మరి పాస్టర్ దగ్గరికి వస్తే ఇస్తారు. మా వారు మీ వారు అని చెప్పేసి తీసుకున్నాడు దయచేసి, ఎందుకంటే ఈ 16,000 అయ్యాయి మీకు తెలియదు, వచ్చి తీసుకుని వెళ్ళండి అమ్మ దయచేసి, ఏమనుకోకండి. ఎందుకంటే ఆ విలువ ఉండలేదు, దాన్ని కష్టపడి రాశారు బాగానే చక్కగా దేవుని ఆలయంలో గిఫ్ట్ తీసుకునే బాగుంటుంది కదా. కాబట్టి దయచేసి మరి రాకపోతే తర్వాత వచ్చి తీసుకోండి, పాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ చివరి ప్రాంతంలో పాల్గొందాం. దయచేసి అందరూ కూడా
దయచేసి గిఫ్ట్ తీసుకున్న అందరూ కూడా ఒక ఫోటో చివరిగా అమ్మా యూట్యూబ్లో ఫోటో పడుతుంది కనుక దయచేసి అందరూ ఒకసారి అంటే ఫోటో కూడా తీసుకెళ్తారు. సంఘ పెద్దలు కూడా మా మధ్యలో ఉన్నారు, వారు కూడా వస్తారు చివరికి గిఫ్ట్ అవసరానికి. మా సంఘ పెద్దలు కుల పెద్దలందరూ కూడా వచ్చి అందరం కూడా చక్కగా గిఫ్ట్ ప్రధానోత్సవం జరుగుతుంది. చివరి ప్రార్థనలు పాల్గొంటాం. అందరూ కూడా లేచి ఉంచండి, మీ ఇష్టం. మోకాళ్ళతో ఉంటే మోకాళ్ళ నుండి ప్రార్థనలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, ఎంత గొప్ప సమయముగా తండ్రి నాయన, మరి రోజు ఆయా సువార్త దినముగా, ఫౌండేషన్ డేగా, నూతన సంఘ ఆయా స్థాపించిన రోజుగా ఈ రోజు నాయన, ఈ గొప్ప రోజును మేము జరుపుకుంటున్న గొప్ప విధానాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి గడిచిన సంవత్సరంలో 24వ సంవత్సరంలో కూడా జూలై 31 తారీఖు ఆయా చిన్నపిల్లలు చక్కటి పాటల ద్వారా, ప్రతి ఒక్కరు కూడా పాటల ద్వారా దేవుని నామాన్ని గర్వపరిచారు. ఈ గొప్ప సమయంలో అయ్యా డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ అయిన గారిని జ్ఞాపకం చేసుకొని అయ్యా జర్మనీ దేశం నుంచి అమెరికాలో అయ్యా చదువుకొని మరి అక్కడి నుంచి ఆయన మరి మాస్టర్ గారిగా ఈ యొక్క భారతదేశానికి చేరిన సందర్భంలో మా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించిన గొప్ప విధానము ఫాదర్ హయ్యర్ గారి ద్వారా జరిగిన గొప్ప విధానం. ఎందుకంటే నాడు భయంకరమైన రోజులు ఏంటి, క్షుద్ర పూజలతో మనుషులందరూ కూడా చంపే విధానాలు, తన క్షుద్ర పూజల ద్వారా జరిగే విధానం, పాములకు, పుట్టలకు, చెట్లకు పూజ చేసుకొని ఎంత అజ్ఞానంతో జీవించిన జనులు నాయన. కాబట్టి ఆరోగ్యము, అనారోగ్య లక్షణాలు కూడా ఫాదర్ హయ్యర్ గారి జీవితంలో జరిగిన సంఘటన. ఎంత గొప్ప సేవ. ఈరోజు అంత అవస్థ ఎందుకు పడ్డాడు, ఎందుకు అంత కష్టము ఎందుకు పడ్డాడు? దేవుని స్వార్థలు అందించాలి, ఎంతో మందిని దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలి, ఎవరు నశించడం నాకు ఇష్టం లేదని యేసుక్రీస్తు వారి యొక్క బోధ, ఆయన ఆజ్ఞను పాటిస్తూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను పఠించమన్న ఆజ్ఞను తెలుసుకున్నవాడు ఫాదర్ హయ్యర్ గారు. ఎందుకంటే శిష్యులు అలాంటి గొప్ప త్యాగ నిరతులుగా ఉండి హతసాక్షులుగా మార్చిన సమయం తండ్రి. అవన్నీ కూడా ఫాదర్ హయ్యర్ గారి జీవితంలో తొంగి చూశారు కనుకనే ఆయన కూడా ఇంత దూర ప్రాంతానికి 12,000 మైళ్ళ దూరానికి వచ్చి 5,000 ప్యారిష్లు ఏర్పాటు చేసిన సందర్భం, 25 లక్షల మందిని నూతన సంఘ క్రైస్తవులుగా ఏర్పాటు చేసుకున్న గొప్ప విధానము. కాబట్టి ఈరోజు అంత గొప్ప సేవా పరిచర్యలో అతను మేము జ్ఞాపకం చేసుకోవాలి, ఆ సువార్త దినాన్ని మేము ప్రకటించుకోవాలి, ప్రార్థనలో బలైన వారికి ఎదగాల్సిన బాధ్యత ఈరోజు మా అందరిపై ఉంది. అందుకని మా బిడ్డలు వారు ఎన్ని పనులు చేసుకున్నా గానీ చేరిన ఆయన ఈరోజు ఇంత ఘనముగా ఆయన్ని జ్ఞాపకం చేసుకొని ఆ సువార్త దినాన్ని ప్రకటించుకొని మేము కూడా సువార్తికులుగా బోధించే వారి కంటే వారి కుటుంబాన్ని గాని, వారి యొక్క అన్యులుగా ఉన్న వారి యొక్క సహోదరులు గాని దేవుల్లోకి నడిపించే శిష్యులుగా వారిని మార్చే సమయం తండ్రి. ఈరోజు ఉన్న వాక్యాన్ని బట్టి ప్రకటించే సువార్తికులు ధన్యులు అని మీరు సెలవించిన అంశమే తండ్రి. కాబట్టి ఏం చేయాలి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి, దేవుని బిడ్డలుగా మార్చాలి, వెలుగులోకి నడిపించాలి, చీకటిలో మరణఛాయలు ఉన్న వారిని వెలుగులో నడిపించే క్రైస్తవ జనాంగముగా ఉండాలి. దేనికి భయపడకుండా క్రైస్తవ్యాన్ని నడిపించే విధానమే రేపు పరలోక రాజ్యంలో మనందరం కూడా నిత్య రాజ్యవాసులుగా ఉండే గొప్ప విధానం. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైతే దేవుని ఎరగిన వారికి స్వార్థను బోధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో పేర్లు లిఖించబడతాయని గుర్తు చేస్తున్నారు. అట్టి బిడ్డలుగా, అట్టి సేవకులుగా ఉండాల్సిన బాధ్యతను మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కుమ్మరించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి నాయన బిడ్డలు అలాంటి దేశంలో 70 క్వశ్చన్లకి ఎంత కష్టపడిన ఆయన ఆన్సర్స్ రాశారు. ఈరోజు వారికి కూడా బహుమతులుగా ఇవ్వబడుతున్నాయంటే అది డబ్బు వాల్యూ కాదు, కానీ వారు ఇంత కష్టపడి దేవుని వాక్యాన్ని తెలుసుకునే విధంగా నడిపించబడిన విధానమే గుర్తు చేసుకోవాలి. అంతేగాని గిఫ్ట్ ఇంత చిన్న గిఫ్ట్ అనుకోకుండా అది దేవుని వాక్యాన్ని తెలుసుకునే విధానంలో ఆ 40 రోజులు దేవుని బైబిల్ గ్రంథాన్ని ఎంత తర్ఫీదుగా చేసుకున్న గొప్ప విధానం తండ్రి. కాబట్టి మేము ఇచ్చే ఆ డబ్బు వాల్యూతో ముడిపెట్టేది కాదు, కానీ వారు దేవుని వాక్యాన్ని తెలుసుకున్న గొప్ప బిడ్డలుగా ఉన్న విధానం. కాబట్టి రోజు అలాంటి గొప్ప విధానంలో మేమందరం కూడా ఈ సువార్త దినం రోజు మా జీవితాలను దేవుడికి అంకితం చేసుకునే బాధ్యతగా ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని, మా సంఘంలో ఏ శోభం రానికుండా ఐకమత్యంతో దేవుని నామాన్ని కనపరుచుకుంటూ నడవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఇంకొనైనా మా సంఘాన్ని
ఆయన డెలిగేట్ గారిని, సంఘ పెద్దలను, కుల పెద్దలను, BCC వారిని, సర్వాధిని దీవించి బలపరచండి. ఇదిగో ఆయన డాక్టర్ రెవరెండ్ ఆదమయ్య గారు ప్రార్థన చేస్తున్నాం. ఆయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఈరోజు మాకు ఒక అతిథిగా, ఎందుకంటే ఎంతో గొప్ప సేవా పరిచయం చేసిన పాస్టర్ గారు ఆయన అదిగో తండ్రి నాయన, అందుకని ఈ రోజు ఎవరిని కూడా ఆహ్వానించకుండా మరి పాస్టర్ గారిని ఈ రోజు మేము ఏర్పాటు చేసుకున్న గొప్ప విధానం కాబట్టి ఆయన వారు గొప్ప పరిచయం చేశారు. వారు ఉన్న సమయంలో కూడా ఎంతమందికి ఆయన తెలియని విధానంలో ఉన్న సంఘాలు ఉన్నాయి, మరి వాటన్నిటి కూడా బలపరిచిన గొప్ప విధానమే. కాబట్టి నాయన మరి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తి దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డలు ఎంత దీవెనకరంగా సంఘం అంతా కూడా ప్రార్థనలో ఏకమించిన గొప్ప విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి మా సంఘం చుట్టూ, గ్రామం చుట్టూ కూడా మీ దేవదూతల కంచెగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీకు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరును గాక. మన ఆహారం మాకు దయచేయము, మా అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము, శోధనలు తేక దుష్టులను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవయున్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రైన దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇదిగోనైనా ఈ యొక్క సువార్త దినముగా, గాస్పెల్ డేగా, లూథరన్ సంఘ ఫౌండేషన్ డేగా మరి రోజు మేమందరం కూడా ఇంత గొప్ప సేవా పరిచర్యలో ముందుకు సాగుతున్న ప్రయాణంలో ఈ జూలై 31వ తారీఖున ఘనముగా ఈ యొక్క ఆరాధన జరుపుకొని బిడ్డలందరూ కూడా సంతోషంగా 184 సంవత్సరాలు క్రితమునైనా దేవుని వాక్యాన్ని తెలుసుకున్న మేము మా జీవితాలంతా శక్తివంతమైనవి, ఎంత బలమైనవి, ఎంత ధన్యకరమైన జీవితాలను తెలుసుకుని వెళుతున్న ఈ బిడ్డలకును, మా సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ప్రతి బిడ్డలకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మీద వర్షింపచేయు నిశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహినిగా కృపణించుము దేవా, బ్రహ్మల ప్రేమ వర్షంబుల్ కృపణించుము దేవా. దయచేసి కూర్చోండి, దయచేసి గమనించండి. మరి సంఘ పెద్దలు, కుల పెద్దలు దయచేసి ముందుకు వచ్చినట్లయితే దయచేసి ముందుకు రండి. ఎందుకంటే ఈరోజు గెస్ట్ అయ్యారే, ఎందుకంటే ఎంతమంది బయట నుంచి మనం చూస్తాం, మన మధ్యలో ఎంతో గొప్ప సేవ పరిచర్య చేసిన మాస్టర్ గారు కనుక వారిని మనము సత్కరించడం మంచిది. ఎవరితో బయట వాళ్ళని కాకుండా మన మధ్యలో ఉన్న మాస్టర్ గారు, ఏంటంటే మాస్టర్ గారు ఎంతో సేవ చేసిన మాస్టర్ గారు. ఇంకా లేదా సంగతి లేదా అమ్మ దగ్గర మా చెప్పండి అందరూ కూడా అలాగనే ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పాస్టర్ గారు చూస్తూ ఉంటారు. మరని జీవిత చరిత్ర మీద ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ మేడ్ అన్నపూర్ణ గారు.
సెకండ్ ప్రైజ్ దోమాల కీర్తన జ్యోతి. దోమాల కీర్తన జ్యోతి. సండే స్కూల్ పిల్లల్లో ఫస్ట్ ప్రైజ్. సండే స్కూల్ పిల్లల్లో ఫస్ట్ ప్రైజ్ రోషన్ కార్తీక్. రోషన్ కార్తీక్. అది ఎగ్జామ్స్ రాసుకోండి. సెకండ్ ప్రైజ్ జర్షిత. పి జర్షిత. తర్వాత కన్సోలేషన్ ముగ్గురికి కూడా రాసిన వారు ముగ్గురు వెండి. షైని, పూజిత, ఎస్తేర్ రాణి. గట్టిగా పక్కన చెప్పండి. హయ్యర్ గారి జీవిత చరిత్ర మీద క్విజ్ పెట్టామండి స్త్రీల సమాజం వాళ్ళు. ఫస్ట్ గ్రూప్ 5 మెంబర్స్ చదువుతారు. నేను 5 మెంబర్స్ వచ్చేయండి. ఏలేటి కృపాంజలి గారు, పోపూరి అంజలి, ఏసమ్మ గారు, రాజేశ్వరి గారు, సుజాత గారు. వీళ్ళకి ఫస్ట్ వచ్చిందండి. కొంచెం గట్టి కొట్టండి. ఫస్ట్ ప్రైజ్ రాని వాళ్ళకి ఉంచేస్తాం. ఓకేనండి. సెకండ్ ప్రైజ్ సెకండ్ గ్రూప్ ఏ గ్రూప్ వరకు వచ్చింది? వాసమళ్ళ ధనలక్ష్మి, మేడిద భాగ్యమ్మ, చింతల అన్నపూర్ణ పాషం గారు, గుండ్ర అఖిల, అయినవాళ్ళు రమాదేవి గారు. 5 మెంబర్స్. చప్పట్లు కొట్టుందండి. ఎంకరేజ్ చేయండి. థర్డ్ గ్రూప్ థర్డ్ వచ్చిన వాళ్ళు జే ప్రమీల, కర్ర జ్యోతి, మేడిద హెప్సిబా, పోపూరి విజయరాణి గారు, మేడిద ప్రేమలీల గారు. గట్టి కొట్టండి. ఎవరికి తక్కువని కాదు, అందరికీ ఆఫ్ మార్కులే తేడా వచ్చింది. కాకపోతే చెయ్యాలి కనుక 3 చేశారంతే. గట్టిగా days questions. First prize goes to Jarugumalli Esther. Jarugumalli Esther. Esther రావాలండి. Second prize Popuri Anjali. Second prize goes to Popuri Anjali. Second prize goes to Popuri Anjali. Third prize Abodula Prasanna. Third prize Abodula Prasanna. Abodula Prasanna. తర్వాత వచ్చిన వారు మాత్రమే తీసుకోండి. రాని వాళ్ళు ఆపేసిన తర్వాత తీసుకున్నాం. తర్వాత 55 మార్కులు వీళ్ళ ముగ్గురికి కూడా 60 మార్కులు పైన వచ్చినాయి. 55 మార్కులు పైన వచ్చిన వాళ్ళందరూ చదువుతాను వరుసగా వచ్చి తీసుకోండి. జరుగుమల్లి ప్రమీల 4th ర్యాంక్. జరుగుమల్లి ప్రమీల 4th ర్యాంక్. జరుగుమల్లి ప్రమీల 4th ర్యాంక్. జరుగుమల్లి ప్రమీల 4th ర్యాంక్. బల్జేపల్లి సుమిత్ర 5th ర్యాంక్. వాసిమళ్ళ శాంతిప్రియ 6th ర్యాంక్. 5th ర్యాంక్. నంజల శ్రీలత 6th ర్యాంక్. వాసిమళ్ళ
55 అబవ్ వచ్చినాయి. వీళ్ళ 7గురికి ఒకటే ప్రైజ్ వస్తుంది, అంటే ర్యాంకులు తేడా వస్తాయి. 55 మార్కులు. జరుగుమల్లి ప్రమీల, బలిజేపల్లి సుమిత్ర 5th ప్రైజ్. వాసిమళ్ళ శాంతి ప్రియ, వాసిమళ్ళ శాంతి ప్రియ. తర్వాత ముంజల శ్రీలత 6th ర్యాంక్. ముంజల శ్రీలత రాలేదండి. వాసిమళ్ళ ధనలక్ష్మి 7th ర్యాంక్. వాసిమళ్ళ ధనలక్ష్మి 7th ర్యాంక్. గద్దె హెప్సీబా చూడండి, తర్వాత వస్తుంది. గద్దె హెప్సీబా 7th ర్యాంక్. ఎల్లేటి కృపాంజలి గారు 8th ర్యాంక్. హెప్సీబా కూడా రాలేదనుకో, అవి ఇందులో వేసి. తర్వాత 50 పైన వచ్చిన వాళ్ళందరికీనండి పక్కన పెట్టి 50 పైన. వాసిమళ్ళ తులసి, పోపూరి రమ్య, వచ్చిన వారు మాత్రమే తీసుకోండి. పోపూరి రమ్య రాలేదు, పక్కన పెట్టండి. పోపూరి మేరీ కోటేశ్వరరావు గారు, మేడిద భాగ్యమ్మ 12th ర్యాంక్. మేడిద భాగ్యమ్మ. వాసిమళ్ళ నాగరత్నం బూసి కవిత 13వ ర్యాంక్. వాసిమళ్ళ నాగరత్నం బూసి కవిత. బూసి కవిత 13th ర్యాంక్. ఆబోతుల ప్రసన్న భరద్వాజ్ 14th ర్యాంక్. ఆబోతుల ప్రసన్న భరద్వాజ్ 14th ర్యాంక్. యనమాల మేరీ రాణి 15th ర్యాంక్. యనమాల మేరీ రాణి. పులగం మేరీ రాణి గారు 16th ర్యాంక్. పులగం మేరీ రాణి గారు 16th ర్యాంక్. బోరుగడ్డ పూజిత, వాసిమళ్ళ ఉషారాణి, ఇద్దరికి 17th ర్యాంక్. బోరుగడ్డ పూజిత, వాసిమళ్ళ ఉషారాణి. వాసిమళ్ళ ఉషారాణి తర్వాత మేడిద అన్నపూర్ణ గారు 18th ర్యాంక్. మేడిద అన్నపూర్ణ గారు 18th ర్యాంక్. చింతల హిమబిందు గారు 19th ర్యాంక్. వీళ్ళందరికీ 50 పైన మార్కులు వచ్చినాయండి. ఇప్పుడు 40 పైన మార్కులు వచ్చిన వాళ్ళు, 40 పైన వచ్చిన వాళ్ళు ముగ్గురికి 20వ ర్యాంక్ వచ్చింది. వస్తేనే తీసుకోండి. మీ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చి తీసుకోవద్దు, ఎవరు వస్తే వాళ్ళే తీసుకోండి. బహుజంపు శాంతి సుధా, జాలాది కల్పన, మేడిద కేజియా. మేము ఇంత కష్టపడి
తీసుకుని వచ్చామండి. వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. మేడిగ హెప్సీబా 21st ర్యాంక్. మేడిగ హెప్సీబా 21st ర్యాంక్. మేడిగ హెప్సీబా ఇచ్చేసాడు. బహుజంగు లక్ష్మీ పార్వతి, బహుజంగు ప్రసన్న, మద్దు సుమతి, బహుజంగు ప్రసన్న, లక్ష్మీ పార్వతి, మద్దు సుమతి, యనమాల భూలక్ష్మి, యనమాల భూలక్ష్మి, బహుజంగు శృతి, బహుజంగు శృతి, లాస్ట్ అండ్ ఫైనల్ 30 మార్కులు పైన వచ్చిన వాళ్ళు కర్రా జ్యోతి, కర్రా జ్యోతి 27th ర్యాంక్. కొర్నెపాటి బ్లాండినా గారు 28th ర్యాంక్. జరుగుమల్లి బ్లెస్సీ 29th ర్యాంక్. కాటూరి దేవి పొన్నయ్య గారు, కటుకూరి దేవి పొన్నయ్య 13th ర్యాంక్. దూమాల ఆమని గారు 31st ర్యాంక్. గిఫ్ట్లు తీసుకున్న వాళ్ళందరూ కొంచెం లాస్ట్లో ఉంటే గ్రూప్ కూడా తీసుకుంటామండి మేము. మీ నుంచి ఆర్డర్ చేయదు ఒకటే, దయచేసి అందరూ ఉండండి. ఓకే, అందరికి ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా. కాసేపు పంపిస్తాను. ఎందుకంటే 70 క్రిస్మస్కి ఎంతో చక్కగా అందరూ కూడా పాల్పంచుకున్నారు. రేపు మార్టిన్ లూథర్ గారి గురించి కూడా అక్టోబర్ 31వ తారీఖు గుర్తుంది కదా అమ్మ, అప్పుడు కూడా పెడతాం. దయచేసి పిల్లలందరూ రాయాలి. ఎగ్జామ్ ఖచ్చితంగా ఉండదు, దానికి కూడా దయచేసి గుర్తుంచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి పలహారం ఉంది, దయచేసి పలహారం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దైవ తండ్రి, కృపదేవ, మా రక్షణ యేసయ్య, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, ఈ యొక్క జూలై 31వ తారీఖు తండ్రి గాస్పెల్ డేగా ప్రపంచ యావత్తు కూడా ఈరోజు తండ్రి మరి దేవుని సువార్తను ప్రకటించబడే గొప్ప విధానంలో మా యొక్క రాష్ట్రానికి తండ్రి, తెలుగు రాష్ట్రాల్లో మరి ఏఎల్సీ సంఘం ద్వారా మరి ఇన్ని సంఘాలు స్థాపించబడిన గొప్ప వ్యక్తిగా ఆయా సువార్తను అందించిన రోజుగా మరి రోజు మేము ఎంత ఘనముగా ఈ యొక్క సువార్త దినాన్ని జరుపుకొని ఆయా ప్రార్థనతో వాక్యంతో బలపరుచుకొని ఆయా మేము తండ్రి ఆయన మరి తిరిగి వెళుతుండగా మరి తన ప్రహారం కూడా మా సంఘం తరపున మా సంఘ పెద్దలు, కుల పెద్దలు, ఆయా డెలిగేట్ గారు తండ్రి వారి యొక్క అందరూ కూడా కలిసి మరి సంఘం తరపున ఈ ప్రహారం తీసుకొచ్చి ఉన్నారు. మరి ప్రహారం తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవించి ఆయా తీసుకుని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇంకా మరి మా సంఘాన్ని అభివృద్ధి చేసే విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించే బాధ్యత దయచేయమని నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ఆమేన్. 1 2 3 సాధించుడి మనుష్య జాతి సాధించుడి అవశ్యమే
గట్టిగా 2 రోజులు చక్కగా నేర్చుకుంటారు పిల్లలు. నేర్పిస్తాం చాలా పాటలు. ఉపవాస కొడుకు ఉంది, మా ఉపవాస కొడుకు ఉంది. 11 గంటలకి ఆరాధన ప్రారంభించబడుతుంది. అందరూ కూడా గమనించుకొని రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి ఉపవాస కొడుకు ఎవరైనా ఆహారం కొరకు కానుక ఇచ్చేవారు ఉంటే ముందుకు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జరుగుమల్లి ప్రసాద్ గారు వసుపతి గారి కుటుంబం నుంచి రేపు మరి మన ఉపవాసకుడికి భోజనాల కొరకు 500 రూపాయలు కానుకగా ఇచ్చిన వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఇంకా ఎవరైనా రేపు భోజనానికి ఎవరైనా ఎదర్చుకుంటే ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బహదూర్ గారు, శ్యామల గారు వారి కుటుంబం తరఫున వారి కుమార్తె మౌనిక తరఫున కూడా రేపు ఉపవాసకుడికి భోజనానికి 500 రూపాయలు కానుకగా ఇచ్చున్నారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. ఒక్కసారి ముందుకు అందరూ కూడా గిఫ్ట్లు తీసుకున్న వారంతా దయచేసి వస్తే కదా.